హలో హాయ్ అండి. ఇవాళ నేను నా డైలీ రొటీన్ చూపిస్తున్నాను అనమాట. ఎందుకు స్పెషల్ అంటే పాప వచ్చాక ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. అండ్ దట్టు పాప అద్దు ఇద్దరు ఉన్నారు కదా, ఎలా మేనేజ్ చేస్తాను ఏంటి అన్నది చూపిస్తున్నాను. అంత ఈజీ ఏం కాదు, చాలా ఓపిక ఉండాలి. ఓపిక లేకుండా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడం అన్నది కష్టము. చూస్తే తెలుస్తుంది అనమాట, ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది ఎట్లా చేస్తాను ఎట్లా చేసుకుంటాను. నేనే కాదు, చాలామంది అనమాట ఇలాగా నాలాంటి వాళ్ళు చాలామంది ఇట్లనే మేనేజ్ చేసుకుంటూ ఉంటారు. బట్ బయట వాళ్ళకి ఏంటంటే ఏముందిలే ఇంట్లో ఉంది ఈజీనే కదా అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రియాలిటీ అది కాదండి. సో నేను పొద్దున్నే వచ్చేసి నేను నరేష్ వెళ్ళిపోయే టైంకే లేచి స్నానం చేసేస్తాను. ఎందుకంటే నాకు స్నానం చెయ్యంది నేను ఏమీ తినలేను అనమాట. బ్రేక్ఫాస్ట్ నాకు అదొక హ్యాబిట్ అనమాట, అదొక పిచ్చి ఉంది. అందుకోసమని ఖచ్చితంగా స్నానం చేస్తాను నేను. అండ్ మళ్ళీ తర్వాత అంటే బేబీ ఏడుస్తూ ఉంటుందేమో, ఎవరొకరు ఉంటే బెటర్ అన్నట్లు అలా కూడా ఇంకా నేను రెడీ అయిపోతాను పొద్దున్నే ఫాస్ట్గా లేచేసి. జనరల్గా అయితే నరేష్ 7కి అంతా వెళ్ళిపోతాడు ఆఫీస్కి. బట్ నేను ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా నేను కూడా స్నానం చేసేస్తాను. సో దట్ ఒకవేళ పాప లేచి ఏడుస్తూ ఉంటే కొంచెం యూజ్ అంటే కొంచెం నాకు హెల్ప్గా ఉన్నట్లుంటుంది అని చెప్పాను. అందుకని ఉంటాడు. సో నేను ఒకరోజు ఒక టైమింగ్ అనమాట, రోజు తొందరగానే ఇంతకే లేస్తాను అని అయితే కాదండి. ఒకరోజు పాప 6:30కి లేస్తుంది ఒక్కోసారి, అప్పుడైతే ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకా డైరెక్ట్గా నేను లేచేసి ఒక 1 అవర్ ఆడుతుంది పొద్దున్నే, అయితే రెడీ అయిపోతాను. కాకపోతే ఒక్కోసారి లేవదు, అప్పుడు నేను ఇంకా 7కి ఖచ్చితంగా లేచేస్తాను అనమాట. దానికి లేచేసి ఇంకా నేను ఫాస్ట్గా చేసేస్తాను. బ్రష్ ఇంకా స్నానం ఒక 20 మినిట్స్లో మొత్తం అయిపోతుంది నాది. నేను స్నానం చేసి రాగానే ఇంకా నరేష్ వెళ్ళిపోతాడు. సో నేను ఇవాళ స్నానానికి వెళ్ళేలోపు లేచేసింది, ఏడుస్తూ ఉంది అని చెప్పేసి నరేష్ ఎత్తుకొని కూర్చొని ఉన్నాడు. ఇంకా అలా కామ్గా ఉంది కూర్చొని ఉంటే ఇంకా నేను వచ్చేసాను. ఇంకా తర్వాత నరేష్ స్టార్ట్ అయిపోయాడు ఆఫీస్కి. ఇంకా వెళ్ళే ముందు జస్ట్ అద్దు బాయ్ చెప్పాడు అనమాట ఇంకా నరేష్కి. చూసారు కదా లేచేసింది పాప అప్పుడే. నేను లేచిన ఒక 10 మినిట్స్కే లేచేస్తుంది, ఎక్కువసేపు ఉండదు. అంటే చిన్నగా ఉంది కదా ఇంకా, సో 2.5 మంతే కాబట్టి ఎవరొకరు కొంచెం భయపడుతుందేమో ఎవరు ఉండరు అన్నట్లు. ఇంకా టైం 8 అయిపోయింది. అద్దుని స్కూల్కి రెడీ చేయాలి. ఇప్పుడు 9కి అంతా వెళ్ళిపోతాడు. జనరల్గా అయితే వీక్ మొత్తం ఉంటుంది స్కూల్. కాకపోతే ఇప్పుడు నేను పేరెంటల్ లీవ్లో ఉన్నాను అని చెప్పేసి రూల్ వేరే ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. అదేంటంటే ఓన్లీ 15 అవర్సే పంపించాలి. అంటే వీక్లీ 3 డేసే వెళ్తాడు, ట్యూస్డే వెనస్డే థర్స్డే. అండ్ దట్టు అది కూడా 9 to 2నే వెళ్తాడు స్కూల్కి. ఇంకా నాకు ఇంకా అసలు ఇంట్లోనే ఉంటాడు ఎక్కువ. ఇంకా ఎప్పుడైనా సిక్ అయ్యాడంటే ఇంక వారం అంతా పోడు. సో ఏం రూల్లో ఏమో ఈ కంట్రీలో అలానే ఉంటుంది. కొన్ని రూల్స్ అయితే మరీ అసలు డిఫరెంట్గా ఉంటాయి. సో నేను పాప చిన్నగా ఉందనే లీవ్లో ఉంటాను, కానీ మరి ఇది ఎక్స్ట్రా బోనస్ కూడా నాకు. సో ఇంకా అద్దుని ఇప్పుడు రెడీ కారా అంటే వాడు అంతే తిరుగుతూనే ఉంటాడు, అస్సలు రెడీ కాడు ఫాస్ట్గా. 8కి స్టార్ట్ చేస్తే 9కి అవుతుంది. 9కి మళ్ళీ ఇంకా వదిలేసి రావాలి. ఇవాళే నేను ఫస్ట్ వెళ్తున్నాను, పాపను కూడా తీసుకొని వెళ్తున్నాను ఫస్ట్ టైం ఈరోజు స్కూల్కి. మొన్నటి వరకు అత్తయ్య నిన్నారు కాబట్టి అత్తయ్యనే మోస్ట్లీ డ్రాప్ చేసేవాళ్ళు. సో ఇంకా ఇవాళే ఫస్ట్ టైం పాపని తీసుకొని వెళ్దామని అన్నాను. ఇంకా అందుకు కొంచెం ఎగ్జైట్ అవుతున్నాడు. బేబీ వస్తుంది స్కూల్కి, ఫస్ట్ టైం చూస్తారు కదా అందరూ అని. సో పాప ఇంకా లేచేసింది అప్పుడే. ఇంకా కాసేపు ఇట్లా ఆడుతుంది. పొద్దున పూట అయితే కొంచెమన్నా కూర్చుంటుంది అట్లా అట్లీస్ట్ ఆడుకునేకి. ఇంకా తర్వాత అయితే ఏడుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 1 అవర్ అట్లా పడుకుంటుంది, పొద్దున్నే లేచింటుంది కదా. సో అందుకని అక్కడ పడుకోబెట్టి ఇప్పుడు వాడికి గబగబా బ్రష్ చేయించి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇవాళ దోశ. సో దోశలు వేసేసి వాడికి పెట్టేసి తినేసి ఇంక బయలుదేరాలి. సో ఫాస్ట్గా ఇంకా అద్దు బ్రష్ ఇంకా స్నానం అన్నీ చేసేసాడనమాట. ఫాస్ట్గా అన్నీ చేపించేసేసి ఇంక రెడీ చేసేసి వానికి బ్రేక్ఫాస్ట్ పెట్టడానికి రెడీ చేస్తూ ఉన్నాను. పాప వచ్చినప్పటి నుంచి ఎక్కడ వాడిని పట్టించుకోనేమో అని భయంతోనో ఏమో తెలియదు, కానీ నేనే రెడీ చేయాలంటాడు, నేనే స్నానం చెప్పి. ఇంతకుముందు అంతా చేసేవాడు స్నానం మంచిగా, ఇప్పుడైతే రివర్స్ అయ్యాడనమాట. ఆడిపించమ్మా చెట్టు, కాసేపు ఆడిపించు, ఒక 2 మినిట్స్ ఆడిపించు పాపని ఇలా ఎత్తుకొని దోశ పోసేసేయాల్సిందే, ఇంకో ఆప్షన్ లేదు. సో ఇలా చిన్నగా దోశలు వేస్తే అద్దు కొంచెం తింటాడనమాట. ఫైనల్గా లాస్ట్కి పెరుగుకి వచ్చాడు.
అద్దు పెరుగు లేకుండా ఏదే తినాడు. మామూలుగా మీరు అద్దు తినేది చూస్తే షాక్ అవుతారు. పెరుగు నెయ్యి అన్ని కలిపి తింటాడు అనమాట. పెరుగు నెయ్యి రసము ఇది మా వాడు తినే పద్ధతి అనమాట. చేసి అంత ఎత్తుకొని పోస్తే ఒక్క దోశ తిన్నాడు చూడండి. 8 o'clockకి వెళ్తే బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు స్కూల్లో. ఇప్పుడు 9కి కదా బ్రేక్ఫాస్ట్ పెట్టరు. మళ్ళీ 11 వరకు అంటే 10-10:30కి స్నాక్స్ పెడతారు. స్నాక్స్ అంటే మరి ఏవో కాదు, ఫ్రూట్సే అనమాట. పాపకు కూడా ఇంకా ఇలా ఫుల్గా మొత్తం జాకెట్ వేసేసుకొని అన్నీ క్యాప్ అన్నీ పెట్టుకొని వెళ్ళాలన్నమాట. కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకు మొత్తం కవర్ చేయాలి. ర్యాబిట్ లాగే ఉంటుంది క్యూటీ పై. గిలగిలా కొట్టుకుంటుంది. ఇదంతా వేస్తానని కోపం అస్సలు పెట్టించుకోదు. గ్లౌజ్ వేసినా పెట్టించుకోదు, కాళ్ళకి వేసినా పెట్టించుకోదు. చూడండి క్యాప్ పెట్టినానని ఎంత కోపం వస్తుందో. ఇంకా సో ఇంకా పాపని స్ట్రోలర్ లో వేస్తా ఉన్నాను అనమాట. ఎక్కువసేపు ఉండదు స్ట్రోలర్ లో వేయగానే. మళ్ళీ కాసేపు బయటకు వెళ్ళగానే చలికి ఇష్టమేమో బాగా ఏమనదు, చలికి పోగానే కామ్ అయిపోతుంది. ఇట్లా మొత్తం రెడీ అవ్వాలి. ఇంకొంచెం చలి ఎక్కువైతే, ఇప్పుడు నవంబరే కాబట్టి కనీసం ఈ వరకు మేనేజ్ చేస్తున్నా. ఇంకొంచెం అయితే ఇంకా మొత్తం కప్పుకొని పోవాలి. నేనైతే బాగానే ఇప్పటికీ ఉంటుంది చలి, బట్ ఓకే ఇంకా తప్పదు. ఇక్కడ ఇట్లానే ఉంటది. లిఫ్ట్ నొక్కినావా? పద పద. ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, ఒక బిల్డింగ్ అనిపిస్తుందా, అదే అద్దు స్కూల్. చూసినారా ఎంత కామ్గా ఉందో. బయటికి రాగానే అంతే. చలికి వస్తే రోజు కాసేపైనా చలిలో ఒక రౌండ్ వేయాలంటది. కాకపోతే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మేము తీసుకెళ్ళట్లేదు. ఇంకా 2.5 months కదా. పాప ఫస్ట్ టైం వస్తుంది కదా నాన్న స్కూల్కి. వస్తావా నీ టీచర్స్కి అందరికి బేబీని ఈరోజు? అలా అడ్డదిడ్డంగా పోతూ ఉంటాడు. ఇక్కడ నీట్గా రోడ్డు ఉంటుంది, ఇట్లా స్ట్రోలర్స్ వేసుకొని పోవడానికి. చూసారా చలికి వస్తే నిద్రపోతుంది. మంచిగా నిద్రకు వచ్చింది, కామ్గా నిద్రపోతుంది అండి. ఎందుకు టీచర్కి చూపిస్తావా? అందుకని పడుకోవద్దు అంటున్నావా? ఓకే ఓకే పడుకోదులే, ఇంకా పడుకోలేదు కదా. స్కూల్లో వాళ్ళ టీచర్ చూశారు, నేను చూపించేంత వరకు వదిలిపెట్టలేదు నన్ను. ఫుల్ హెయిర్ ఉంది అంటారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి అసలు చాలా తక్కువ అసలు ఉండదు. ఇప్పుడేమో పడుకునేసింది. ఇంకా 1 hour అలా పడుకుంటుంది. ఒక్కోసారి 1/2 hour పడుకుంటుంది, ఒకసారి 1 hour. చూడాలి. ఇంటికి వచ్చేసాను. ఇంకా పాపని అక్కడ పెట్టాను. ఇప్పుడు లేపితే మళ్ళీ లేచేస్తుంది అన్నట్లు అలానే ఉంచేసాను. ఇంకా అద్దుని డ్రాప్ చేసి వచ్చి నేను బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాను. పాప లేచేలోపు ఇంకా బెడ్ అవన్నీ సర్దేశాను అనమాట. అది సోఫా కమ్ బెడ్. సో దాన్ని మొత్తం సర్దేసి లోపల బెడ్ అంతా నీట్ గా సర్దేసేసి పాపకి వాము నూరుదాము అని చెప్పేసి నూరుతున్నాను అనమాట. వాము వజా ఇవి 2 కలిపి నూరేసి పాపకు ఉగ్గు గంటలో నేను కొన్ని పాలు పిండుతాను. అందులో ఒక 2-3 drops ఇది నూరిన తర్వాత అది వేసి ఉగ్గు గంటతో పోస్తాను అనమాట. మళ్ళీ పాపకి పోస్తే గ్యాస్ ప్రాబ్లమ్స్ అట్లా ఇష్యూస్ ఏమీ ఉండవు అని చెప్పేసి ఇలా పోస్తాను. ఇది పాతకాలం పద్ధతే. అత్తయ్య వెళ్ళేటప్పుడు చేసేసిపోయినారనమాట. ఇది కొంచెం ఘాట్ ఎక్కువ ఉండకోకుండా ఉండడానికి అని చెప్పేసి కొంచెం కడిగి మొత్తం నీట్గా ఆరబెట్టి తర్వాత మళ్ళీ వేయించారనమాట. వేయించి మళ్ళీ కొంచెం ఇట్లా కచ్చాపచ్చ ఊరికి అట్లా కొంచెం దంచారు. సో అప్పుడైతే మనకు ఘాటు తగ్గిపోతుందంట. సో నేను జస్ట్ ఇదిగో ఇన్ని వేస్తాను. ఇది వజా అంటారు. ఇది ఎప్పుడుదో అప్పుడు తెచ్చినప్పుడుదే ఇంకా ఉందనమాట మా ఇంట్లో. ఇది ఎన్ని ఏళ్ళున్నా ఏం కాదంట. సో ఇది కొంచెమే, ఇదిగోండి ఇంత చిన్న ముక్క అనమాట. అది కూడా వేసి ఇప్పుడు నూరుతాను. వాము వజా అన్ని కలిపి నూరి పాప లేచేలోపు రెడీగా పెట్టేసుకుందాము అని చెప్పేసి చేస్తున్నా. సో మొత్తం ఇలా అవుతుంది. మనం ఇలా మొత్తం నీట్గా చేసుకోవాలి. నీట్గా ఇదంతా వేయము, జస్ట్ కొంచెమే ఒక 2-3 drops వేసేస్తా. మిగతాది పొట్టకు తిక్కుతాను అనమాట. చూపిస్తా. ఇదిగోండి నేను ఆల్రెడీ పాలు పిండేసాను. చూస్తున్నా కదా, ఇలా ఒక 2-3 drops వేస్తే చాలు. మనకు బాగా డైజెషన్ కి హెల్ప్ అవుతుంది. ఇలా మనకు మోషన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండవు. చూస్తున్నారు కదా, ఇలా వేసేసి ఇది పొట్టకు మొత్తం తిక్కేస్తాను అనమాట. ఇదంతా నేను పాపకు కావాల్సినవన్నీ ఇలా ఒక ర్యాక్ తెప్పించుకున్నాను అనమాట. నీట్గా అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఆన్లైన్లో తెప్పించుకున్నాను నేను. సో అందులో అన్నీ హ్యాండీగా ఉంటాయని అలా పెట్టుకుంటాను. ఇంకా తర్వాత అన్నీ రెడీగా పెట్టుకుంటా పాప లేచేలోపు, మసాజ్ చేపించే ముందే. పాప ఇందాకే లేచింది. సో ఇంకా ఇందాక నూరి పెట్టుకున్నాను కదా, ఇది ఫస్ట్ వచ్చేసి పొట్టకు పట్టించేస్తాను అనమాట. ఇట్లాగా
జస్ట్ ఇలా పట్టించేస్తాను పొట్టకైతే నీట్గా. ఆల్చిత్తల్లి బాగుంటుందమ్మా. ఇంకా మసాజ్ చేపిస్తున్నాను. నేనైతే ఇక్కడ లిబేరో అని ఉంటుంది, లిబేరో బేబీ ఆయిల్, లిబేరో బ్రాండ్ది, అది వాడుతున్నాను. అండ్ మసాజ్ మొత్తం చేపించేస్తాను. నేను రెగ్యులర్ ఎక్సర్సైజ్లే చేపిస్తున్నాను, అంటే జస్ట్ కాళ్ళు చేతులు అన్నీ ఇట్లా మూమెంట్స్ అన్నీ అట్లా చేపించేసి, సో దట్ మన గ్యాస్ రిలీజ్ అయిపోతుంది కదా బయటకే. సో అలా సింపుల్ ఎక్సర్సైజెస్ చేపిస్తాను. సో సున్నిపిండి ఇది వచ్చేసి మొత్తం ఫస్ట్ వచ్చేసి మేము కొన్ని అన్ని పప్పులు కలిపి సున్నిపిండి లాగా చేస్తాము. అది ట్రై చేస్తే పాపకు అసలు పడలేదు. పసుపు, బాదాము, ఇంకా కొన్ని కందిబ్యాళ్ళు, పెసరబ్యాళ్ళు అన్నీ కలిపి వేశారు, అదైతే పడలేదు. అందుకని ఇంకొకటి ఎక్కడో వీడియో చూశారు అని చెప్పేసి అత్తయ్య ఈ సున్నిపిండి చేశారు. ఇదేంటంటే జస్ట్ పెసరబ్యాళ్ళు, అంటే మనము పెసరట్టుకు వేసుకుంటాం కదా, గ్రీన్ కలర్ మూంగ్ దాల్ అది, అండ్ కొన్ని బియ్యము ఎవరో చెప్పారు అని చెప్పేసి ఇవి ట్రై చేశారు. అంటే సుమారుగా 1/2 kgకి ఈ పప్పుకి మేము హోల్ తీసుకున్నాము, అంటే గుళ్ళు అవే తీసుకున్నాము, పెసరపప్పు గుళ్ళు, అంటే మనకు స్ప్లిట్ అని కాకుండా అవి తీసుకొని దానికి 1/2 kg దానికి ఇన్ని జస్ట్ ఒక చిన్న గ్లాస్తో బియ్యం వేశారు. అది కొంచెము ఎండు ఉంటే కొంచెం ఎండకు పెట్టుకొని కొంచెం డ్రై చేసి తర్వాత జస్ట్ మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా ఇట్లా కొట్టుకోవాలి. సో అది నేను ఇది పెట్టుకున్నాను అనమాట, రోజు కలుపుకునేకి ఒక 2 స్పూన్స్ వేస్తాను. ఇట్లా మొత్తం బాడీ అంతా పూసేస్తాను. ఒక 10 minutes అంతే, 10 minutes పెట్టగానే బాగా గట్టిగా అయిపోతుంది. సో ఇంకా వెంటనే స్నానం చేపిసేస్తాం. మీకు కావాలి అంటే ఇలా కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంక ఇలా పెట్టుకోరు కదా, ఆబ్వియస్లీ నోట్లో పెట్టేసుకుంటారు. పాప ఇంకా చిన్నదని ఇట్లా పెడుతున్నా. ఇట్లయితే కొంచెం ఒంటికి కొంచెం కాసేపు ఉంటుంది కదా అన్నట్లు ఇలా ట్రై చేస్తున్నా. లేదు అంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే మీరు డైరెక్ట్గా స్నానం చేసేటప్పుడు తిక్కేసి అలా కూడా పోయొచ్చు అనమాట. స్నానం అయితే ఇలా చిన్న బకెట్స్ టైప్ కొనుక్కొచ్చుకుంటాం మేము ఇక్కడ ఐకియాలో. సో ఇంకా అలా 2 స్టూల్స్ పెట్టుకొని నార్మల్ ట్రెడిషనల్లో ఇండియాలో మామూలుగా ఎలా చేపిస్తారో పెద్దవాళ్ళు అలానే చేపిస్తాను. నేను అద్దు అప్పుడు కూడా అత్తయ్య వెళ్ళిపోయిన తర్వాత నేనే చేయించుకునేదాన్ని అద్దుకి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒక 1 week ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ చేస్తాను అనమాట, అత్తయ్య వెళ్ళే ముందు నుంచి. సో కొంచెం అలవాటు అయిపోతుంది అని చెప్పేసి సో నేను అలాగ మొత్తం నీట్గా స్నానం చేయించేస్తాను. ఇంకా స్నానం చేపించేసి మొత్తం నీట్గా క్రీమ్ అన్నీ పూసేసి రెడీ చేసేసి ఇంకా తర్వాత కాసేపు పడుకుంటుంది స్నానం చేసిన తర్వాత. నేను క్రీమ్స్ అన్నీ అయితే కొన్ని ఇండియా నుంచి తెప్పించుకున్నాను, అవినో బ్రాండ్. సో అది అయిపోయాక ఇక్కడిది మళ్ళీ అవినోనే ఇక్కడ కూడా దొరికింది. సో అదే కంటిన్యూ చేస్తున్నాను నేను ప్రస్తుతానికి అయితే. అండ్ ఈ చిన్న చిన్న బొట్లు అంటే డిఫరెంట్ షేప్స్ తెప్పించుకున్నాను అనమాట. సో అవి పెడతా ఉంటాను. ఇది విటమిన్ డి మళ్ళీ మర్చిపోతానని చెప్పేసి ఇప్పుడే పోసేస్తానమాట. ఇక్కడ ఖచ్చితంగా పోయాలి పిల్లలకి రోజు 5 drops. చింతలి రెడీ అయిపోయింది, గుడ్ జాబ్ తల్లి. స్నానం చేపిగానే కాసేపు పడుకుంటుంది ఖచ్చితంగా, ఒక 1/2 hour 1 hour డిపెండ్స్ అనమాట, ఒక్కో రోజు ఒక్కో టైంకి. కాకపోతే ఉయ్యాలలో వేస్తే అది ఊపుతూనే ఉండాలి. ఇది ఆటోమేటిక్దే కానీ పని చేయట్లేదు, అందుకని ఇంకా మాన్యువల్గా ఊపుతూనే ఉండాలి. నేను పడుకుంది కదా అని ఆపేసాను అనుకోండి, చూడండి లేచేస్తుంది. ఉయ్యాల ఆపేయంగానే లేచేస్తుంది. అది చూసినారా, నిద్రపోయింది కదా ఇందాక, మళ్ళీ లేచేసింది చూడండి. ఇంకా ఆలోపు నేను ఇంకేదో ఒకటి కొంచెం ఎడిటింగ్ పను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను. ఒక్కో రోజు ఒకలా చేస్తుంటా, ఒక్కోసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, లేదు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటాను. సో అలా ఇంకా లేచేంత వరకు ఇలా ఊపుతూ ఉంటాను. ఒక 1 hour అయితే ఖచ్చితంగా పడుకుంటుంది. నాకు ఇప్పుడు వంట పని ఏమి ఉండదు కాబట్టి కొంచెం బెటరు. ఇంకా ఈవినింగ్ మళ్ళీ 4 నుంచి మెల్లిగా స్టార్ట్ చేస్తాను వంట పని కూడా. అది వచ్చాక 2కి వస్తాడు కదా, ఇంక వాడు తినేసి వానికి స్నానం చేయించి తిని అంత చేసరికి 3 అవుతుంది. ఇంకా కాసేపు టీవీ చూస్తా అమ్మా అంటాడు. ఇంకా తర్వాత ఇంకా అదే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్ 5:30 అలా వచ్చేస్తాడు నరేష్. 5:30 ఒకరోజు ఒక టైమింగ్. ఆ లోపు వీలైతే వంట చేస్తా, లేదు అంటే ఇంకా నరేష్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తా. బట్ మోస్ట్లీ ఊపుకుంటూ కొంచెం కొంచెం పెట్టేసి అట్లా అవుతా ఉంటుంది నాది. పాప లేచేసింది 1కి అలాగా, ఇంకా ఆడుతూ ఉంది కాసేపు. ఇది ఫేవరెట్ పాపకి, ఇది పెడితే చూడండి బాగా ఆడుతూ ఉంది.
టూకంతా అద్దు పికప్కి వెళ్ళాలి మళ్ళీ. సో నేను గబగబా పాపను ఆడిపిస్తా తినేస్తానమాట. నేను సపరేట్ అక్కడ కూర్చొని ఎక్కడైనా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటే అస్సలు ఒప్పుకోదు, దాని దగ్గరే కూర్చోవాలంటది. మమ్మ తెచ్చుకోనా అమ్మ, మమ్మ తింటుంది ఓకేనా, మమ్మ తెచ్చుకోనా ఊనా అన్నావా, హ్యాపీగా ఉందేమో. నేను ఇంకా అక్షత ఆడుకుంటుంటే ఫాస్ట్గా తినేసాను. జనరల్గా అయితే ఒక్కోసారి బాగా ఏడుస్తుంది, అసలు తినేదు. సో ఇంకా అలాంటప్పుడు ఎత్తుకొనే తింటాను అనమాట. సో ఇవాళ బాగానే ఉంది, ఆడుతూ ఉంది. స్కూల్ పికప్కి వెళ్తా ఉన్నా, 2 అవుతుంది కదా. రెడీగా ఆడుతూ ఉంటాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు. వెళ్ళంగానే బేబీ బేబీ చెల్లి అనుకుంటా ఇంకా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఇక సో పికప్ చేసేసుకున్నా. వాళ్ళ స్కూల్ టీచర్లు అందరూ చుట్టుముట్టారనమాట పాపని చూడడానికి. మార్నింగ్ పెద్దగా ఉండరు కదా బయట, ఇప్పుడైతే అందరూ ఆడుతూ ఉంటారు పిల్లలు. సో ఇంకా మొత్తం అందరూ ఎత్తుకొని చూశారు. కాకపోతే నేను వీడియో రికార్డ్ చేయకూడదు కాబట్టి చేయలేదనమాట. సో ఇంకా అద్దు చూడండి, జాకెట్ ఇక్కడ పడేస్తాడు. అసలు వాడికి చలి అనేదే ఉండదు. నేనేమో చలి చలి అంటుంటా, వాడేమో అస్సలు చలి అనే పట్టించుకోడు. చూడండి, వాడు ఇవాళ బయటకు వెళ్ళాడంట, స్కూల్లో మూవీకి తీసుకెళ్లారు. సో అది ఇచ్చారు అని చూపిస్తున్నాడు. చూపించద్దు, ఆల్ఫాన్స్ ఓబెరీ అని, అది జనరల్ గా తీసుకెళ్తారు అనమాట అట్లా అప్పుడప్పుడు. సో ఇవాళ వెళ్ళాడు మూవీకి అని చెప్తున్నాడు. ఓకే ఓకే చెప్పు. నాన్న కూడా చూపిస్తావా? ఓకే నాన్న. ఏం తింటావు నాని చెప్పు. రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయాను. అయిపోయిను కాదురా మా వాడి తెలుగు. ఇంకా అద్దుకి అన్నం కలిపిచ్చేసాను. వాడు ఎక్కువ కర్రీస్ ఎక్కువ తినడు, కానీ ఇంకా పెరుగు అన్నం నెయ్యి వేసుకుంటాడు. దాంట్లో పెరుగన్నంలో నెయ్యి వేసుకొని మా వాడే తింటాడు. దాంట్లో రసం కూడా కలుపుతాడు. పప్పు కలుపుకోవచ్చు, బట్ పెరుగులో నెయ్యి వేసుకొని తింటాడు. అది గొప్ప విషయం. తినేసేదు. ఇంకా మరీ అస్సలు వినట్లేదనమాట. అసలు పడుకోలే మధ్యాహ్నం. ఎందుకో స్కూల్ నుంచి పిలుచుకొచ్చాను అద్దుని, ఏడుస్తూ ఉంది. సో ఇంకా అంటే ఇలా కూడా వంట చేస్తాను అనమాట అప్పుడప్పుడు. మరీ అస్సలు వినకపోతే తప్ప ఇందులో వేయను, ఎందుకంటే అంత కంఫర్టబుల్ ఉండదు కదా పాపం. బట్ కొంచెం అలవాటు చేద్దాం మెల్లిమెల్లిగా అన్నట్లు వేస్తాను. కాసేపు ఏమనదు, తర్వాత ఇంకా గిలగిలా కొట్టుకుంటుంది పాపం. సో ఇంకా పాలక్ పన్నీర్ చేద్దామని స్టార్ట్ చేయబోతున్నా. ఉండదు, నేను పక్కన లేకపోతే ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఇట్లయితే అట్లీస్ట్ కొంచెం ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా అనుకుంటూ కొంచెం కొంచెం అన్నా హ్యాండ్స్ మనకు ఫ్రీగా ఉంటాయి, పనులు చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఇలా ట్రై చేస్తా ఉన్నా అనమాట. ఇక్కడ ఇలా దొరుకుతుంది, వేరే టైప్ కూడా పొడుగ్గా ఆకులు దొరుకుతుంది కానీ, బట్ నేను ఇది తెచ్చుకుంటాను ఎక్కువ. సో ఎలా చూస్తుంది చూడండి నన్ను. చిటి తల్లి ఏంటో మా అమ్మ నన్ను కట్టేసింది అని చూసుకుంటుంది పాపం, బొంగోటుంది. ఇప్పుడు 3:30 అయింది టైం మధ్యాహ్నము. సో ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తా అనమాట. కొంచెం కొంచెం అంటే మధ్య మధ్యలో పాప మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది కదా పాలకు అట్లా అని. సో అప్పుడు ఇంకొకసారి ఎంత చేసినా వినదనమాట. ఖచ్చితంగా నేను కూర్చొని కొంచెం నిద్రపిచ్చి రావాల్సి వస్తుంది. సో నైట్కి ఇవాళ మెనూ అయితే పాలక్ పన్నీరు, చపాతీ చేద్దామని అనుకుంటున్నా. 1 వీక్ అయిపోయింది చపాతీ చేయలేదు. సో చపాతీ పాలక్ పన్నీర్ చేసేసి ఇంకా రేపటికి లంచ్ కూడా నరేష్కి అదే ఉంటుంది, ఫ్రైడేకి సరిపోతుంది. ఇంక ఉండట్లే ఎక్కువసేపు, ఇంకా ఏడుస్తూ ఉంది. సో ఇంకా అది నైట్ మెనూ. ఇంకా పాప ఏడుస్తూ ఉంటే ఇంకా పడుకోబెడదామని వచ్చా. అదేంటో మధ్యాహ్నం నుంచి ఇంకా పడుకోదనమాట ఉయ్యాల్లో. సో ఇలా ఎందుకో ఇలా జస్ట్ దిండు మీద ఇలా వేసుకొని పడుకోబెట్టుకుంటే ఇంకా పడుకుంటుంది కాసేపు. ఇంకా ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది. ఇలా పడుకుంది. ఇంకా నేను ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇట్లా పడుకున్నప్పుడు ఏ పని చేయలేను కాబట్టి ల్యాప్టాప్లో ఇంకేదైనా పని చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 5 అయిపోయింది ఇంకా టైము. ఇంకా మెల్లిగా పడుకోబెట్టి కింద ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తా వంట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకా నరేష్ కూడా వచ్చేస్తాడు ఇంకా 5-5:30కి అంతా. నరేష్ వస్తే నరేష్ తీసుకుంటే ఇంకా మెల్లిగా 7 లోపు చేసేస్తా. 7కి అంతా అయిపోతుంది వంట. ఫైనల్గా 6కి అయితే లేచింది కానీ పాప, కాకపోతే కొంచెం ఎందుకో ఈ టైంలో మరి చీకటి పడుతుంది భయపడుతుందో ఏమో తెలియదు కానీ లైట్లు ఉన్నా కూడా
కొంచెం ఎవరో ఒకరు ఉండాలి అని ఏడుస్తా ఉంటది అనమాట. నాన్న వచ్చాడు అద్దులు, నానా వచ్చాడా, వచ్చాడు. ఎట్లా నవ్వుతున్నావా చిట్టి తల్లి? మా బంగారు తల్లి. ఇంకా నరేష్ వచ్చేసాడు. వచ్చేసాక ఫ్రెష్ అయిపోయాక పాపని ఇట్లాంటిది ఇంకొకటి ఉంటుంది, ఇది కూడా ఫ్రెండ్ వాళ్ళది. సో ఇందులో కాసేపు పడుకోబెట్టామన్నమాట. సో అది కొంచెం స్వింగ్ లాగా అలా ఊగుతుంటుంది. అది ఎక్కువ మంత్స్కి యూజ్ అవ్వదు, జస్ట్ ఒక 1-2 మంత్స్ కంటే ఎక్కువ యూజ్ అవ్వదు. చాలా వరకు పిల్లలు ఎందుకో ఏడుస్తుంటారు అట్లాంటి దాంట్లో పడుకోబెడుతుంటే నేను చూసినంత వరకు. బట్ ఇది ఒక 1/2 an hour అట్లన్నా ఉంటుంది ఈ మధ్య, అందుకని చెప్పేసి స్టార్టింగ్లో ఉండేది, అందుకు అట్లా వాడాము. ఆ తర్వాత ఇంకా నరేష్ డిష్ వాషర్ అన్నీ క్లీన్ చేసాడు, పొద్దున్నే అన్నీ అన్లోడ్ చేసేసాడు అనమాట. నాకు అసలు టైమే లేదు తీయడానికి. ఇంకా సరే అని చెప్పేసి అవన్నీ తీసేసి మళ్ళీ అన్నీ లోడ్ చేస్తున్నాను అనమాట డిష్ వాషర్లోకి. అద్దు హెల్ప్ చేస్తా అని అద్దు కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు మూడ్ వచ్చినప్పుడు చేస్తాడు. ఇంకా నేనైతే సైమల్టేనియస్గా కర్రీ చేసేసాను అనమాట, వాళ్ళు డిష్ వాషర్ అవన్నీ చేసేసరికి. ఇంకా తర్వాత ఇంకా పడుకోవా దాంట్లో ఏమొస్తుంది చిట్టల్లి, ఇట్లా కూర్చుంటే ఏం ఆనందం వస్తుంది నీకు? అయితే ఇంకా కామ్గా కూర్చుంటుంది కాసేపు. బాగా ఏడుస్తుంది, ఉండలేదు. ఇంకా అందుకని నేను నిద్రపిచ్చే కానీ తీసుకొచ్చి పడుకోబెడుతూ ఉన్నాను పాపని. ఇంకా ఆలోపు నరేష్ మెల్లిగా ట్రై చేస్తూ ఉన్నాడు చపాతీలు తిక్కడము. ఇంకా తర్వాత ఇంకా నేను వెళ్ళి తిక్కేసి ఇంకా అన్నీ కాల్ చేసి అన్నీ చేసేసరికి లేచేసింది. మళ్ళీ ఒక 20 minutesకి అంతే, ఎక్కువ పడుకోదు, లేచేస్తుంది. ఇంకా లేచేసి ఇంక మళ్ళీ కొంచెం అలా డ్రెస్ అన్నీ మార్చేసి తీసేసి కాసేపు ఎందుకో మరి ఇలా ఉండాలంటది, డ్రెస్ అంతా తీసేస్తే కాసేపు ఆడుతుంది మళ్ళీ చూసుకుంటూ. ఇంకా ఆలోపు మేము ఫాస్ట్గా డిన్నర్ ఫినిష్ చేసేసామన్నమాట. సో మొత్తానికి 9 అవుతుంది టైము. ఫైనల్గా పని అంతా అయిపోయింది. ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్, నీట్గా కట్ట మొత్తం క్లీన్ చేసేసాము. ఇంకా డిష్ వాషర్ కూడా ఆల్రెడీ ఆన్ చేసేసాడు నరేష్. ఇంకా తిన్నాక ఇంకొన్ని ఉంటే పెట్టేసి ఇంక మొత్తం ఆన్ చేశాడు. అందులో పాప ఏడుస్తుంటే ఇంక నేను వెళ్ళిపోయాను. రోజు అంతే వాళ్ళే చేస్తారు, డిష్ వాషర్లో పెట్టేసి ఆన్ చేసేస్తారు. ఇంకా పాపకు వచ్చేసి నైట్ డ్రెస్ వేసేస్తాను ఇప్పుడు. క్లాత్ డైపర్ తీసేసి మామూలు డైపర్ వేసేసి వన్సీస్ ప్రస్తుతానికైతే ఇంకా వన్సీస్ అంటే జస్ట్ బటన్స్ పెడుతుంటాం కదా కింద, సో అది వేసేస్తాం అనమాట. ఇంకా అద్దు పడుకునే కానీ ఇంకా రంగం సిద్ధం చేస్తూ ఉన్నాడు. నేను పాప బెడ్రూమ్లో పడుకుంటాము, ఎందుకంటే అద్దు కూడా నలుగురికి సరిపోదు. అండ్ అద్దు కూడా పడుకుంటే పాపను ఎక్కడ తంతాడో ఏమో అన్నట్లు నిద్రలో నేను పాప పడుకుంటాము, అద్దు నరేష్ ఇక్కడ పడుకుంటారు అనమాట. సో ఇంకా పాప కూడా రెడీ అయిపోయింది మొత్తము. ఇంకా తర్వాత ఇంకా అంతా అయిపోయింది, మొత్తం అంతా కిచెన్ మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఇంక పాపని పడుకోబెట్టేకి బెడ్ మొత్తం రెడీ చేసేసాము. నేను ఒక 2-3 పెయిడ్స్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటా అండ్ నాప్కిన్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ఇంకా నరేష్ దగ్గర అలా కూర్చొని ఉంది నేను వచ్చేసరికి. ఇంకా తర్వాత రోజు అద్దు అయితే కాసేపు ఆడతాడు పాపతో, ఎక్కువసేపు కాకపోయినా కాసేపు ఆడతాడు. వాడు మూడున్నంతసేపు, అది కూడా ఇంకా పడుకునేంతవరకు కొంచెం సేపు అట్లా ఇట్లా చూస్తుంది. వాళ్ళ అన్న అంటే భలే ఇష్టము, ఎక్కడున్నా కూడా వాడు వచ్చి హాయ్ అనగానే ఈయన అవుతూ ఉంటుంది. సో అలా కాసేపు ఆడుకుంటారు అనమాట వాళ్ళు. సో ఇలా ఉంటుంది అనమాట నాది రోజు. ఇంకా బేబీతో ఇలా అనేది ఇదే సరిపోతుంది నాకు. అసలు ఎడిటింగ్ చేద్దామన్నా కూడా అసలు టైం కుదరట్లేదు. కొన్ని మేనేజ్ చేస్తూ ఉన్నా అట్లనే, లేకుంటే కొంచెం కష్టమే అవుతుంది, అసలు అవ్వదు. పడుకున్నప్పుడైతే బాగా పడుకుంది అంటే ఇబ్బంది ఉండదు, కానీ ఇంకా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా అయితే ఇంకా వాళ్ళు కొంచెం టాయ్స్ అది ఇది ఆడతారు. ఇంకా చిన్నగా ఉండేసరికి భయపడతా ఉంటుంది ఎవరు లేరు పక్కన అని చెప్పేసి. సో అదనమాట నా డైలీ రొటీన్ పాపతో అండ్ అద్దుతో. ఈ వీడియోకి అంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.